అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా విధించాలని తాజాగా నిర్ణయించింది. నడుచుకుంటూ వెళ్లి రోడ్ల పక్కన చెత్త వేస్తే జరిమానా తప్పదని జీహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది. అందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందిస్తోంది. డిసెంబర్ 1 నుంచి చలానా విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ట్రాఫిక్ చలానా తరహాలో జరిమానా విధించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాహనాల నెంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తుల ఇంటికి జరిమానా వివరాలు పంపుతారు. రోడ్లపై వ్యర్థాలు వేసే వాణిజ్య సముదాయాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తారు. 1000 నుంచి 10,000 వరకు జరిమానా విధించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రోడ్లపై చెత్త వేసే వ్యాపార సంస్థల అనుమతి రద్దు చేస్తారు. అవసరమైతే ఆ దుకాణాలను సీజ్ చేయాలని గ్రేటర్ అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్లో పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నా కొందరు స్వచ్ఛ ట్రాలీలకు చెత్త ఇవ్వడం లేదు. హైదరాబాద్లోని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల వద్ద ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా చెత్త వేసేవారి వాహనాల నెంబర్లు గుర్తిస్తారు. నడుస్తూ వచ్చి చెత్త వేసేవారి ఫోటోలను క్షేత్రస్థాయి సిబ్బంది తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, జవాన్లు మొబైల్ వినియోగంపై అవగాహన ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ బాధ్యతను అప్పగిస్తారు. తొలిసారి ఉల్లంఘనకు పాల్పడితే 200, రెండోసారి చెత్త వేస్తే 500 జరిమానా విధిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.